హాయ్ అండి. ఈరోజు ఒక కథ. కథలోకి వెళితే ఒక ఊరిలో సుందరాచార్యుడు అనే ఒక పండితుడు ఉండేవాడు. అతను నిత్యము ఇతరులకు సహాయం చేస్తుండేవాడు. ఊరిలో ఎవరికి కష్టము వచ్చినా తన ఇంటికే వచ్చి సహాయం కోరేవాళ్ళు. కానీ సుందరాచార్యుడికి వివాహం జరిగి చాలా సంవత్సరాలైనా సంతాన యోగం కలగలేదు. పిల్లల కోసం సుందరాచార్యుడు, ఆయన భార్య భాగ్యలక్ష్మి మొక్కని దేవుడు లేడు, చెయ్యని తీర్థయాత్ర లేదు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు ఆచరించినా ప్రయోజనము లేదు. భాగ్యలక్ష్మికి బెంగ ఎక్కువైపోయి భర్త దగ్గరికి వెళ్ళి, మీరు ఇంకొక వివాహం చేసుకోండి అని అడుగుతుంది. అప్పుడు సుందరాచార్యుడు భార్యని దగ్గరికి తీసుకొని, చూడు భాగ్యం, నీలో లోపం ఉంది అని ఎలా అనుకుంటావు? నాలో కూడా ఉండవచ్చు కదా. అనవసరమైన ఆలోచనలు మానుకొని సంతోషంగా ఉండటం నేర్చుకోమ్మా అని బుజ్జగిస్తాడు. ఏ పూజ ఫలమో ఏమో కానీ ఒకరోజు భాగ్యమ్మకు తను తల్లి కాబోతుంది అని తెలుసుకొని సంతోషంగా భర్తకి విషయం తెలియజేసింది. వాళ్ళకి ఇంటికి పండగ వచ్చినట్లు అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న భాగ్యం అన్న రామస్వామి వచ్చి చేతోడుగా ఉండేవాడు. రామస్వామి భార్య కన్ను మూయడంతో కుమారుని కూడా వెంట తెచ్చుకున్నాడు. భాగ్యమ్మ మేనల్లుడు రంగనాథ్ని కూడా బాగా చూసుకునేది. కొద్ది రోజులకి భాగ్యమ్మకు నొప్పులు మొదలయ్యాయి. రామస్వామి వెళ్ళి మంత్రసానిని తీసుకొచ్చాడు. అప్పుడు సుందరాచార్యుడు మంత్రసానితో బిడ్డ పుట్టిన వెంటనే ఒక నిమ్మకాయ బయటికి వేయమని చెబుతాడు. ఆమె సరేనంటుంది. కాసేపటికి ఆమె ఒక నిమ్మకాయ బయటికి వేస్తుంది. సుందరాచార్యుడు వెంటనే బిడ్డ యొక్క పుట్టిన గడియలు, రోజు, తిథి అన్ని లెక్క పెట్టుకుంటాడు. కాసేపు అయ్యాక మంత్రసాని వచ్చి ఆడపిల్ల పుట్టింది అని చెప్పడంతో అందరికీ సంతోషం కలుగుతుంది. పాపకి లక్ష్మి అని పేరు పెడతారు. లేక లేక పుట్టిన పిల్ల కావటంతో భాగ్యమ్మ లక్ష్మిని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటుంది. సుందరాచార్యుడు గంగాధర్కి లక్ష్మికి కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. పిల్లలిద్దరూ చూస్తుండగానే పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళకి లక్ష్మి పుట్టాక కాలం ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు. లక్ష్మికి పెళ్లి చేసే వయసుకు రావడంతో సుందరాచార్యుడు లక్ష్మి జాతకము చూసి మౌనముగా ఉంటాడు. రంగనాథ్ అన్ని బాధ్యతలు తీసుకొని చక్కగా చూసుకుంటూ ఉంటాడు. రంగనాథ్ చేతికి రావడంతో రామస్వామికి పని లేకపోవడంతో ఊరిలో జరిగే అన్ని పనులు ముందుండి చేయిస్తుంటాడు. ఒకరోజు రామస్వామి వెళ్ళి చెల్లితో లక్ష్మిని రంగనాథ్కి ఇచ్చి పెళ్లి చేద్దామా అని అడుగుతాడు. భాగ్యం సంతోషంతో మేనల్లుడికి ఇస్తే తన కూతురు తనతోనే ఉంటుంది అని ఒప్పుకుంటుంది. భోజనాలు ముగిశాక భాగ్యం భర్తతో పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంది. కానీ సుందరాచార్యుడు ఇప్పుడే పెళ్లికి ఎందుకు తొందర, ఇంకొద్ది రోజులు పోని అని వెళ్ళిపోతాడు. విషయం తెలుసుకున్న రంగనాథ్ లక్ష్మి దగ్గరికి వెళ్ళి, నేనంటే నీకు ఇష్టమా కాదా చెప్పు లక్ష్మి అంటాడు. రంగనాథ్ అలా అడగటంతో లక్ష్మి కాస్త చిన్నబుచ్చుకుంటుంది. సమాధానం చెప్పు లక్ష్మి అంటాడు రంగనాథ్. నీకు ఇష్టము లేకపోతే నేను నిన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టను అంటాడు. నువ్వు ఇలా అడగడమే నాకు ఇబ్బందిగా ఉంది బావా. నేను నిన్ను తప్ప వేరే వారిని భర్తగా ఊహించుకోలేను అని ఏడుస్తుంది. రంగనాథ్ లక్ష్మిని దగ్గరకు తీసుకొని హత్తుకుంటాడు. రంగస్వామి బావ సుందరాచార్యుడి దగ్గరికి వెళ్ళి రంగనాథ్ లక్ష్మిల వివాహం గురించి అడుగుతాడు. సుందరాచార్యుడు తొందర ఏముంది బావా అంటాడు. తొందర కాదు బావా, భాగ్యం చేత మిమ్మల్ని 2 సంవత్సరాల కిందటే అడిగించాను. అప్పుడు కూడా ఇదే మాట అన్నారు అంటాడు. ఇప్పుడు కూడా ఇదే అంటాను అని సుందరాచార్యుడు వెళ్ళిపోతాడు. రామస్వామి బాధపడుతుంటే లక్ష్మి వచ్చి బావని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను మామయ్య అంటుంది. ఆ మాట విన్న రామస్వామి సంతోషిస్తాడు. ఎన్ని రోజులు గడుస్తున్నా సుందరాచార్యుడు లక్ష్మి పెళ్లి గురించి ఏ అంగీకారము తెలపడు. ఒక మంచి రోజు చూసుకొని రంగనాథ్ సుందరాచార్యుడి దగ్గరికి వెళ్ళి లక్ష్మిని పెళ్లి చేసుకుంటాను మామయ్య అంటాడు. దానికి సుందరాచార్యుడు, నీకు మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, సంతోషంగా నిన్ను 100 ఏళ్ళు బతుకు నాయనా అంటాడు. అప్పుడు రంగనాథ్ లక్ష్మి లేకుండా ఒక్క గడియ కూడా ఉండలేను, మీరు కాదంటే నా ప్రాణం పోయినంత పని అవుతుంది మామయ్య అంటాడు.
లక్ష్మిని చేసుకుంటే నిజంగానే చనిపోతావు రంగనాథ్. అందుకే మీరు ఎన్నిసార్లు అడిగినా నేను తోసిపుచ్చుకుంటున్నాను అంటాడు. ఏంటి మామయ్య మీరు అనేది అంటాడు రంగనాథ్. అవును నాయనా, లక్ష్మి జాతక ఫలం ప్రకారము పెళ్లి జరిగిన తర్వాత నీకు మరణం సంభవిస్తుంది అంటాడు. ఇది తెలిసి నేను నిన్ను బలి చేయలేను అంటాడు. రంగనాథ్ ఒక్క నిమిషం ఆలోచించి ఇదంతా మీరు నమ్ముతున్నారా అంటాడు. నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను రంగనాథ్, ఇదంతా నిజం అంటాడు సుందరాచార్యుడు. రంగనాథ్కి తన మామయ్య చెప్పిన విషయంతో బాధపడతాడు. అయినా లక్ష్మిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని సుందరాచార్యుడితో లక్ష్మి లేకుండా నేను బ్రతికిన చచ్చిన వాడితో సమానమని చెబుతాడు. తన మామయ్యతో లక్ష్మి జాతకము గురించి ఎవ్వరికీ చెప్పొద్దని మాట తీసుకుంటాడు. చేసేది ఏమీ లేక వాళ్ళిద్దరికీ సుముహూర్తము చూసి వివాహాన్ని జరిపిస్తాడు సుందరాచార్యుడు. అందరూ సంతోషిస్తారు. కానీ సుందరాచార్యుడు రంగనాథ్ని తలుచుకొని కుమిలిపోతుంటాడు. అలా కొన్ని మాసాలు గడుస్తాయి. సుందరాచార్యుడికి రోజురోజుకి బెంగ ఎక్కువ అవుతూ ఉంటుంది. కూతుర్ని చూసి తన సంతోషం ఎక్కువ కాలం నిలబడదని ఒక్కడు కూర్చొని ఏడుస్తుంటాడు. రంగనాథ్ కోసము రోజు దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. ఒకరోజు పొలము చూసుకోవడానికి రంగనాథ్ వెళ్ళబోతుంటే వద్దని వారిస్తాడు. రంగనాథ్, ఇలా ఎన్ని రోజులు ఇంట్లో ఉంటాను మామయ్య, చావుకు భయపడి ఇలాగే ఉంటే చనిపోకుండా ఉంటామా? ఎవరైనా ఎప్పుడైనా పోవాల్సిందేగా అంటాడు. అప్పుడు లక్ష్మి కూడా వచ్చి ఇద్దరం బయటికి వెళ్తాం నాన్న అనడంతో వెళ్ళమని చెబుతాడు. అదే సమయంలో ఊరిలోకి పెద్ద పులి వస్తుంది. అడ్డము వచ్చిన వారిని గాయపరిచి దాడి చేస్తుందని తెలిసిన సుందరాచార్యుడు రంగనాథ్ మీద బెంగతో పొలం వైపు పరుగులు తీస్తాడు. చీకటి పడడంతో ఎక్కడ ఉన్నాడో తనకే తెలియకపోవడంతో ఒక చెట్టు ఎక్కి భయపడుతూ ఉంటాడు. తెల్లవారగానే ఇంటికి చేరుకునే లోపు తన ఇంటి వద్ద జనము గుమికూడి ఉంటారు. అది చూసి సుందరాచార్యుడు అనుకున్నదంతా జరిగిపోయింది, నా లక్ష్మిని విధవలా చూడవలసిందేనా అని బాధపడుతూ ఇంటికొస్తాడు. వస్తూనే ఎదురొచ్చిన రంగనాథ్ని చూసి ఆశ్చర్యంతో సంతోషంతో కౌగిలించుకొని ఏడుస్తాడు. ఊరుకొని మామయ్య అని సముదాయిస్తాడు. లోపలికి వెళ్ళగానే పులిని చూసి కంగారు పడతాడు. భయపడుకండి నాన్న అంటూ లక్ష్మి వస్తుంది. ఏంటమ్మా ఇదంతా అంటాడు సుందరాచార్యుడు. మరేమీ లేదు మామయ్య అంటూ రంగనాథ్ చెప్పడం మొదలు పెడతాడు. నిన్న మేము పొలంలో పనులు అందరికీ చెప్పి వద్దాము అనుకునేసరికి చీకటి పడిపోయింది. ఆ సమయంలో ప్రయాణం ఎందుకని అక్కడే దీపాలు వెలిగించి భోజనము చేశాము. విశ్రాంతి తీసుకునే సమయంలో పులి నా మీద పడిపోయింది. అది చూసిన లక్ష్మి నన్ను పక్కకు తోసేసింది. అప్పుడు ఈ గాయాలు అయ్యాయి. మళ్ళీ నా మీదకి వస్తుంటే లక్ష్మి దీపాలు ఆర్పేసి దీపము లేనప్పుడు భోజనం చేయకూడదు అని పులితో చెప్పింది. దాంతో పులి నన్ను వదిలేసింది. తర్వాత పులిని బంధించి మచ్చిక చేసుకుంది అని చెబుతాడు. మామయ్య, మూగజీవాలతో మాట్లాడే భాష మీరు నాకు ఎందుకు నేర్పలేదు? లక్ష్మికి ఎలా వచ్చింది అని అడుగుతాడు. అందుకు రామస్వామి వచ్చి, మూగజీవాలతో ప్రేమగా ఉంటే మన కళ్ళల్లో వాటికి ప్రేమ కనిపిస్తే అవి మన మాట వింటాయి అని చెబుతాడు. ఆపద కలిగినప్పుడు కంగారు భయం లేకుండా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఎటువంటి కీడు మనకు జరగదు అంటాడు. అప్పటికి సంతోషించిన సుందరాచార్యుడు మళ్ళీ వెళ్ళి లక్ష్మీ జాతకము చూస్తాడు. అప్పటికి లక్ష్మీ జాతకంలో వైధవ్యము కనిపిస్తుంది. బాగా ఆలోచించి మంత్రసాని ఏమైనా పొరపాటు చేసిందా అని ఆలోచిస్తూ వెళ్ళి మంత్రసాన్ని కలుస్తాడు. అమ్మ, లక్ష్మి పుట్టిన గడియలలో ఏం జరిగింది అని అడుగుతాడు. మంత్రసాని, మీరు చెప్పినట్టే పాప పుట్టగానే నిమ్మకాయ బయటికి వేశాను స్వామి అంటుంది. బాగా ఆలోచించుకొని చెప్పమ్మా, పుట్టిన వెంటనే వేశావా అని అడుగుతాడు. మంత్రసాని బాగా ఆలోచించి, పాప పుట్టగానే నిమ్మకాయ బయటికి వేస్తే అది గడప తగిలి లోపలికి వచ్చింది. మళ్ళీ తిరిగి వేశాను స్వామి అని చెబుతుంది. ఈ విషయము ఆ రోజు ఎందుకు చెప్పలేదు అంటాడు. చెప్పే సమయం నాకు మీరు ఇవ్వలేదు. పాప పుట్టిన ఆనందంలో మీరు ఉన్నారు అని చెబుతుంది. సుందరాచార్యుడు సంతోషంగా ఇంటికి వచ్చి మళ్ళీ లక్ష్మి జాతకాన్ని చూస్తాడు. అన్ని లెక్కించాక
తన చాకచక్యంతో భర్తను కాపాడుకుంటుంది అని తెలిసి ఊపిరి పీల్చుకుంటాడు. ఈ విషయాన్ని రంగనాథ్కి చెబుతాడు. ఇకనైనా ధైర్యంగా ఉండండి మామయ్య అని చెప్పి లక్ష్మి సమయస్ఫూర్తిని మనస్సులోనే మెచ్చుకుంటాడు. అప్పట్నుండి సుందరాచార్యుడు మరింత సంతోషంగా ఉంటాడు. ఆ పులిని లక్ష్మి రంగనాథ్ కలిసి ఒక పెద్ద అరణ్యంలో వదిలేస్తారు. ఎవరైనా భోజనం చేసేటప్పుడు దీపాలు తీయకూడదు. ఈ కాలంలో అయితే పవర్ తీయకూడదు. అందరికీ మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.